మీరు కొంచెం ఎవరు నిశ్శబ్దంగా ఉన్నారమ్మా. ఇప్పుడు ఏం చెప్పండి మీ సమస్య. ఇది మేము అనుసరించారు. ఇల్లు కూడా ఉందా? పక్క జరిగానే ఇప్పుడు చెప్పాడు అతను ఏమిటాడు మన చెప్పారు మన జరుగుతున్నట్టు మనం మీరందరూ ఎవరైనా అబ్జెక్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అబ్జెక్షన్ ఉంటే చెప్పండి, వాళ్ళకి నేనేం చెప్పాలో నేను చెప్తాను. నీకు సంబంధం లేదు ఏమి అబ్జెక్షన్ ఏమి ఏం లేదు, ఎంతవరకు తీసుకుంటారని చెప్పడం. అది డిసైడ్ చేస్తారు, అది డిసైడ్ చేస్తారు ముందు. మీరందరూ అనుకూలంగా, ఇప్పుడు ఇది మన ఊరు, పొద్దున్న లేస్తే మీరే ఇక్కడ కాపాడుకుంటారు అవునా? రోజు నువ్వు అన్నట్టే ఈ ఊర్లో విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోతుంది, స్కూల్స్ ఉన్నాయి, మీ పిల్లలు ఉంటారు, పక్క మండలాల పిల్లలు వస్తుంటారు, బస్సులు వస్తుంటాయి అవునా? మీకే కదా చేసేది. ఇప్పుడు నేనేం కాపురం ఉన్నాను కదా అవునా? మీకే కదా కన్వీనెంట్. ఇది ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న సమస్య, ఇది తీరాలనేది అందరి కోరిక అవునా? సరే, మీకు కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఆక్రమించి కట్టుకున్న రోజు ఆ రోజు అబ్జెక్షన్ చెప్పిండాలా, ఆ రోజు ఎవరు చెప్పలే, మీరు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ రోజు ఎవరైనా జరిగి కట్టినాక నీదేముంది నీ ఇంటికాడ చూసుకోపో అని తిడతారు వాళ్ళు. ఈ పొద్దు పెరకనీకి బంజర్లో కట్టుకునే వాళ్ళకు ఎవరికైనా బాధనే. ఆ పొద్దు బిల్డింగులకు శాంక్షన్ చేస్తారు, గవర్నమెంటే శాంక్షన్ చేస్తుంది. ఈ పొద్దు పీకనీకి పోతే వాళ్ళు బాధపడతారు. గవర్నమెంట్ ఇప్పుడు అది గవర్నమెంట్ ఆడుకుంటే వాడు కట్టుకోమని జరిగి కట్టుకోమని కాదు. ఇప్పుడు జరిగిపోయినాయి వాస్తవంగా చెప్తే ప్రతి చోట. అది హౌసింగ్ వాడికి ఏం సంబంధం అయ్యా? వాస్తవంగా అయితే ఎవరైనా మాట్లాడేది మాట్లాడని వాళ్ళ చెప్పని తప్పే ఉంది. వాస్తవమే మంచిది, నువ్వు చెప్పేది రైట్, నేను కూడా కానీ నీకు కూడా తెలుసు కదా బంజరు ఇది నాది కాదు స్థలం, ఈ స్థలం ఉండు అడిగింది రైటే ఒప్పుకుంటున్నా, నీకు తెలుసు ఇది నాది కాదు అని. అది వద్దు, ఒక్కరితో పనిలే నీకు, నువ్వు ముందు నీకంతా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నావు, నీకు తెలుసు అది నీది కాదని. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మనకు ఒత్తికి వసతి లేదు, ఇంకొక నిమిషం అన్నా, ఒత్తికి వసతి లేనప్పుడు ఒకరు ఇద్దరు పెట్టుకుంటుంటారు, కొన్ని చూస్తున్నట్టు పోతుంటాం, మేము పోతుంటాం, అధికారులు పోతుంటారు. అట్లని ఇప్పుడు అవసరం ఉంది. నువ్వు చిన్నప్పుడు ఈ ఊళ్ళో ఎన్ని సైకిళ్ళు ఉన్నాయి మీ ఊళ్ళో? సో నడుచుకుంటూ పోయే కాలం సరిపోయినాయి. ఇప్పుడు ప్రతి ఇంటికి 4 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. మీ ఊర్లో కూడా సుమారు కార్లు వచ్చినాయి అవునా? అవన్నీ నువ్వు ఊహించినావా? 30 ఏళ్ళ కిందట మనం ఇవన్నీ ఊహించినామా? ఎన్ని ఆటోలు వచ్చినాయి, ఎన్ని బస్సులు వచ్చినాయి, ఎన్ని ట్రాక్టర్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ ట్రాఫిక్ అంతా పెరుగుతూ ఉంది కాబట్టి మనకు మనం సహకరించుకుంటే బాధ ఉంటుంది, నేను కాదని, కానీ తప్పదు. సో మీరు సహకరించండి. యాక్చువల్గా తీసుకుంటే చాలా ఉంది, ఇదంతా వద్దు. ఇప్పుడు రోడ్లు కావాల్సింది అది చెప్తాను వినమ్మా. ఇప్పుడు మొన్న అదే జిగ్రే సార్ని అడిగితే ఆ పొద్దు బిల్డింగ్ చేసేటప్పుడు మేము ఒక లెటర్ మీద పొద్దున గవర్నమెంట్ వచ్చేగిన మేము తీసేసుకుంటాను. అలాగే చేయమంటే ఒక ఇండ్లు పోతుంది, ఒక ఇండ్లు పోదు అని ఎట్లంటే అట్లా గుర్తులు వేసిపోయినా. గుర్తులేసి ఇచ్చింది వాస్తవం, ఎందుకంటే మీరు కూడా తెలియాలా ఎంతవరకు ప్రభుత్వ భూమి ఉంది అని. అదే సార్, మేము ప్రభుత్వానికి సంబంధించి ఎంత ఉందని తెలియాలా. కానీ ఇప్పుడు మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టడంలే మనం, అది గుర్తుపెట్టుకుని అదే చెప్తున్నా వినండి. ఇంకా ఏమైనా అబ్జెక్షన్లు ఉంటే చెప్పండి. ఏం లేదు సార్, ఇంకేమన్నా మీ అబ్జెక్షన్లు ఉన్నాయా? ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు ఉన్న రోడ్డు 4.5 మీటర్ ఉంది వెడల్పు, ఇది మొత్తానికి మనకు 7 మీటర్లు కావాలి. అంటే రోడ్డు, ట్రైన్లు పక్కన అవునా నువ్వు అడిగినట్లు అన్నీ కలిపి 7 మీటర్లు కావాలి మనకు. ఇప్పుడు 4.5 మీటర్ ఉంది. మీరు జరిగినట్టు అయితే చాలా ఉన్నాయి, ఇంకోసాట 5 మీటర్లు 6 మీటర్లు మొత్తం ఆక్యుపై చేశారు. ఉండండి, ఇంకా 7 మీటర్లు అయితే నాకు ఇప్పుడు రోడ్డు కావాలి. ఈ 7 మీటర్లు ఎంతవరకు వస్తుందో ఇంజనీర్లు వచ్చి చెక్ చేసుకొని దాని వరకే తీసుకుంటారు. మిగతాది లక్షణంగా మీరే ఉండండి. సరే సార్.
విత్ డ్రైన్. అంటే సార్ ఇప్పుడు రోడ్డు ఉండేదాన్ని సెంటర్ ఎడల్పు బేస్ అవుతుంది. చేసుకొని ఈ రోడ్డును సెంటర్ బేస్ చేసుకొని మీరు రెండు వైపులా తీస్తారా? తీస్తారు, రెండు వైపులు తీస్తారు. పోరంబోకు ఉండే సైడ్ తీస్తారు. అంత పోరంబోకే ఇంకా చూడు మ్యాప్. అదే సార్ ఇప్పుడు అనేది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఈ పక్క, ఆ పక్క. డౌట్ వచ్చుంటది కదా. ఈ పక్క పోరంబోకు ఉంది, ఆ పక్క పోరంబోకు అదే ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ రెండు పక్కల వస్తుంటది. పోరంబోకు ఉంది. అది నేను అనేది. ఎక్కువ తక్కువ సంబంధం లేదు కదా. సరే సార్ అట్లయినా కానీ మాకు ఓకే. రెండు పోరంబోకులే, ఒక పక్క ఎక్కువ ఉండొచ్చు, ఒక పక్క తక్కువ అట్లయినా ఉండొచ్చు. కానీ మాకు ఓకే సార్. నేను ఇప్పుడు అది మొత్తం కావాలని అడగడం లేదు. ఇప్పుడు నేను మొత్తం కావాలని అడగడం లేదు. మేము రెండు పక్కల పోరంబోకు ఉంది. ఒక చోట నీ ఇంటికాడ తక్కువ ఉండొచ్చు, ఆయన ఇంటికాడ ఎక్కువ ఉండొచ్చు, కానీ పోరంబోకు అయితే ఉంది కదా. ఇప్పుడు జనాల వాస్తవం ఏమంటే సార్ ఎంట్రెన్స్ లోనే గుర్తులు ఇయ్యలే, ఎట్లా అంటే అట్లా వేసినారని ఇప్పుడు వీళ్ళు అనుకోవడం. ఇప్పుడు నేను కూడా చూసి నిదానంగా వీళ్ళు అనుకోవడం అదే సార్. అర్ధగంట కూర్చొని అన్ని చూసుకొని మ్యాప్లు తెప్పించుకొని మీరు ఎంక్వైరీ ఒకటికి 4 సార్లు చేసుకొని వచ్చిన ఇప్పుడు వీటికి. అవునా, మీరు సహకరించండి దయచేసి. 7 మీటర్లు కావాలి టోటల్. సార్ అంటే 2 బస్సులు పోతే ఫ్రీగా పోవాలి. అవునా, అప్పుడు మీకు రోడ్డు వస్తుంది, కాలువలు వస్తాయి, మీకు ఇబ్బంది ఉండదు. ఇంకా మీరు ఆక్రమించుకున్న దాంట్లో ఉండండి. అంటే 7 మీటర్ల తర్వాతనే. ఏమన్నా అర్థమైందా? ఏమన్నా అబ్జెక్షన్ ఉందా? ఇప్పుడు మీకు మార్కింగ్ 10 మీటర్ల వరకు వేసి ఇస్తారు, అది వద్దు, వదిలేస్తున్నాం. అర్థమైందమ్మా? అది ఇంజనీర్లు చూసుకుంటారు. అవునా, ఎక్కడ ఎంత అవసరం ఉందో టోటల్ గా 7 మీటర్స్ కావాలా. ఒక చోట నిజంగానే ఇప్పుడు క్రాస్ వస్తుంది, వచ్చినప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకుని చూస్తారు. ఆ పక్క పోలేదే, నేను ఆ పనికి లేదు లేదు సార్. మళ్ళీ అది కూడా చెప్తున్నా. అన్నట్టు చెప్పినాడు కదా, లేదు ఒక చోట తీసుకెళ్ళి వెడల్పు కావాలని సార్ ఇంట్లో వినికి వచ్చాను. అంటే 2 పక్కలు తీసుకుంటాం అని చెప్పినాం. ఒక్కొక్క చోట అడ్జస్ట్ కాదు, అలైన్మెంట్ చేసేటప్పుడు ఒక సైడే తీసుకుంటారు. అప్పుడు నువ్వు వాళ్ళకి తీసుకుపో, నాది ఆపు అని లేదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అలైన్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటారు. దానికి మీరు సహకరించాలి. వీళ్ళున్న కాడికి 2 సైడ్లు పోతుంది. 99.9% 2 పక్కల పోతుంది. ఎక్కడన్నా ఒక చోట డీవియేషన్ ఉంటే కూడా మీరు అబ్జెక్షన్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. ఏమనుండా ఏం లేదు సార్. ఏమనుండా రేపే పని మొదలు పెడతారు. ఏమ్మా?